హలో. నమ్ నమస్తే అండి. నా పేరు వచ్చేసరికి విజయ్ అండి. ఇప్పుడు మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్న చిన్న టాపిక్ ఏంటంటే, పాస్ట్లో బ్యాక్ ఇన్ 2016 ఆ టైంలో అమెజాన్కి ఇంటర్వ్యూకి వెళ్తాం జరిగిందండి. ఆ టైంలో యాజ్ ఎ ఫ్రెషర్ కింద గ్రాడ్యుయేషన్ పాస్ అవుట్ అయిన టైంలో అప్పుడు ఏంటంటే ఒక 40-50 మెంబర్స్ వచ్చి ఉంటారు. సేమ్ 3 డిఫరెంట్ కైండ్ ఆఫ్ జాబ్ రోల్స్ గురించి. ఎగ్జాక్ట్ జాబ్ రోల్ ఏంటన్నది గుర్తులేదు, కానీ ఏంటంటే ఆల్మోస్ట్ అందరినీ రిజెక్ట్ చేశారు, ఫ్రెషర్స్ని. ఒక 3 మెంబర్స్ని తప్పించి ఆ ముగ్గురు వచ్చేసరికి ఎక్స్పీరియన్స్డ్ పర్సన్స్. దాంట్లో ఒక అమ్మాయి ఏంటంటే మ్యారీడ్, ఆమె అబ్రాడ్లో వాళ్ళ హస్బెండ్ యాజ్ ఎ సాఫ్ట్వేర్ ఇంజనీర్ కింద చేస్తున్నప్పటికీ ఆమె వాళ్ళ ఫ్యామిలీతో, వాళ్ళ హస్బెండ్తో మళ్ళీ బ్యాక్ ఇండియా మూవ్ అవుదాం అనుకుంటున్నానని జస్ట్ ఇలా చెప్పింది. అయితే ఎవరైనా ఇప్పుడు తెలిసిన కంపెనీలో అదే త్రూ ఎవరైనా రెఫరెన్స్ ఇచ్చారా జాబ్ ఇంటర్వ్యూకి అని చెప్పి అడగడం జరిగింది హెచ్ఆర్. అయితే ఆమె అవునని చెప్పడం జరిగింది. ఆ రకంగా ఆమెని హైర్ చేసుకోవడం జరిగిందండి. అయితే నెక్స్ట్ ఒక పర్సన్ వచ్చేసరికి సమ్ త్రిబుల్ ఈ చేసిన పర్సన్. ఆయన సేమ్ ఆయన డొమైన్, ఆయన కోర్కి సంబంధించిన జాబ్ రోల్లో ఉన్నాడు. అయినప్పటికీ ఆయన ఇంట్రెస్ట్ ఉన్నదని చెప్పాడు అనమాట. సీనియర్ పొజిషన్ సంథింగ్ ఏదో ఉన్నదండి. అయితే ఆయన కూడా ఇలాగ ప్రజెంట్ వేరే కంపెనీలో చేస్తున్నాను, ఇక్కడ త్రూ నౌకరీ ద్వారా ఇలా తెలుసుకుని రావడం జరిగింది, ఇంట్రెస్ట్ ఉన్నదని ఆయన సైడ్ నుంచి చెప్పడం జరిగిందండి. అయితే తీసుకుంటానన్నారు. కాకపోతే ఇది ఇప్పుడుగా ఇమ్మీడియట్గా జాయిన్ అవుతారా అని అడిగేసరికి ఆయన ఏంటంటే ఒక 2 months నోటీస్ పీరియడ్ సర్వ్ చేస్తే కానీ నాకు పేపర్స్ రిలీవ్ లెటర్ అనేది తీసుకోవడం కుదరదని చెప్పడం జరిగింది. అయితే ఇంకా సరే అయితే నెక్స్ట్ టైం మళ్ళీ ఇంకోసారి మీట్ అవుదామని చెప్పి ఇంకా ఓకే అన్నారు. థర్డ్ పర్సన్ ఒక ఆయన వచ్చేసరికి ఆయన చెప్పాడు ప్రాపర్గా రిలీవ్ లెటర్ తీసుకుని అంతా ఉన్నాడు. ఆయన ఓకే అంటే తీసుకోవడానికి అని చెప్పాడు. ఆయన కూడా జస్ట్ ఏం లేదు, నేను ఇలా పాస్ట్లో వేరే కంపెనీలో ఇలాగ ఉంది, సో ఎక్స్పీరియన్స్ ఇలా తెలుసుకుని నా ఓన్గానే వచ్చాను ఇక్కడ జాబ్ ఇంటర్వ్యూకి అని చెప్పడం జరిగింది. అయితే ఆయన్ని ఓకే అన్నారు. ఆయన్ని నచ్చాడు, ఆయన చెప్పే విధానం కానీ, ఆయన కమ్యూనికేషన్ కానీ, ఆయన బ్యాలెన్స్ స్టేట్ ఆఫ్ మైండ్ కానీ నచ్చి ఓకే చేయడం జరిగింది హెచ్ఆర్. తర్వాత మిగతా ఫ్రెషర్స్ అందరినీ వెళ్ళిపోమన్నారు నెక్స్ట్ రౌండ్కి. వాళ్ళ ముగ్గురితో మాట్లాడతామని చెప్పి. థ్యాంక్ యూ.